హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. సహజంగా పల్లెల్లో కానీ, గ్రామాల్లో కానీ, పట్టణాల్లో ప్రభుత్వం కల్పించేటటువంటి ఈ డ్వాక్రా గ్రూపులన్నీ సంఘం అంటే వీళ్ళు ఇట్లా గ్రూపులుగా ఏర్పాటు చేసుకొని అంటే పొదుపు కట్టుకుంటూ ఉంటారు కష్టపడి. ఆ నెలంతా కూడా కష్టపడి ఎంతో కొంత అంటే వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఈ పొదుపులు కట్టుకుంటూ ఉంటారు. అయితే అంటే అందరూ కూడా పేదలే. అంటే వీళ్ళందరూ కూడా మహిళలు 10 మంది, 15 మంది, 7 మంది ఇట్లా రకరకాలుగా వీళ్ళు ఒక గ్రూప్‌గా ఏర్పడి ఆ గ్రూపు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఒక పేరు పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైనటువంటి పేర్లు, దేవతల పేర్లు, వాళ్ళ ఊర్లో గ్రామాల్లో ఉన్నటువంటి దేవుళ్ళ పేర్లు లేదంటే ఏదో ఒకటి వాళ్ళ మంచి పేరుగా ఒక పేరు పెట్టుకొని ఒక గ్రూపుగా ఏర్పాటు చేసుకొని అంటే ఈ డ్వాక్రా గ్రూపుల్ని ఇలాంటి సంఘాలని ఇవన్నీ తీసుకొని వచ్చింది గతంలో ముఖ్యమంత్రి అంటే ఈయన ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలోనే 30 సంవత్సరాల క్రితమే ఇలాంటి డ్వాక్రా గ్రూపులు కావచ్చు లేదా వివిధ సంఘాలు వీటన్నిటిని కన్నా తీసుకొని వస్తే మహిళలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక కుటుంబం మంచిగా అంటే పిల్లలు భర్త వీళ్ళందరూ కూడా ఆ కుటుంబం పోషణ అంతా కూడా ఇప్పుడు అంటే ఎంత కష్టపడినా కూడా భర్తల కంటే భార్యలే ఎక్కువగా ఆ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు అంటే ఒక బాధ్యత పరంగా. సో ఈ నేపథ్యంలో వీళ్ళు ఈ డ్వాక్రా గ్రూపులకు సంబంధించి ఈ రకంగా అంటే జరుగుతుంది. ఎప్పటి నుంచో కూడా వీళ్ళు పొదుపులు కట్టుకొని ఈ విధంగా డబ్బులు దాచిపెట్టుకొని లోన్లు తీసుకుంటూ ఉంటారు. దాని తర్వాత వాళ్ళ కూతుళ్ళకి కొడుకులకి పెళ్ళిళ్ళకని చదువులకని ఇట్లా రకరకాలు కూడా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చిత్తూరు జిల్లాలో ఇప్పటికే మదనపల్లిలో ఒక చోట ఈ రకంగా డ్వాక్రా గ్రూపులకు సంబంధించి అక్కడ సంఘమిత్ర ఒక ఆమె గతంలో పెద్ద మొత్తంలో డబ్బులు అంటే అంటే సభ్యులకు తెలియకుండా కొట్టేయడం జరిగింది. అదేవిధంగానే పుంగునూరు, పలమనేరు అనుకుంటాను ఆ ప్రాంతాల్లో కూడా ఈ మధ్యకాలంలో ఒకసారి ఈ అంటే ఈ గ్రూపులకు సంబంధించిన డబ్బులు అంటే ఆ సభ్యులకు తెలియకుండానే, ఎందుకంటే వీళ్ళకందరికీ 10 మందికి కలిపి ఒక 2 లీడర్లు ఉంటారు. అలాంటిది ఒక మండలంలో ఒక 50, 100 ఇట్లా రకరకాలుగా ఆ గ్రూపులు లీడర్ అవన్నీ కూడా కలుపుకొని వాళ్ళకు ఒక లీడర్ని ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి అంటే వీళ్ళు ఇచ్చేటువంటి లోన్లు కానీ ఇలాంటి వీళ్ళకి వచ్చే సందర్భంలో వాళ్ళకి శాలరీస్ ఇట్లా రకరకాలుగా ఉంటాయి. బట్ అవన్నీ కొనసాగుతూ ఉంటాయి. అయితే వీళ్ళందరూ కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ సంతకం అంటే గ్రామాలు ఎట్లుంటుందంటే రోజువారీ లెక్కన వాళ్ళ కష్టాలు వాళ్ళ ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. వ్యవసాయ కూలీలకు వెళ్తూ ఉంటారు, లేదంటే పశువులు మేపుకుంటూ ఉంటారు. ఇట్లా రోజువారీ కూలీల్లో వీళ్ళు తరచుగా ఆ మీటింగులకి తరచుగా బ్యాంకులకి వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి వీళ్ళు సంఘమిత్రాలని లీడర్లుగా ఉంటారు కదా, వీళ్ళు మాత్రమే ఆ బాధ్యతలన్నీ కూడా ఉదయం నుంచి వారంలో లేదంటే 2 వారాలకు ఒకసారి వాటన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. మరి కొంతమంది కొంచెం చదువు తక్కువగా ఉంటుంది కాబట్టి మాకు ఎందుకు లేమో ఈ పనులన్నీ కూడా మీరే చూసి పెట్టండి అని చెప్పి చెప్తూ ఉంటారు. కాబట్టి ముందుగానే వీళ్ళ సంతకాలు పెట్టేస్తూ ఉంటారు, ముందుగానే వేలు ముద్దలు వేసేస్తుంటారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడే ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి. పెద్ద మొత్తంలో ఈ సంఘమిత్రాలకు సంబంధించి సభ్యులకు తెలియకుండా పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేస్తుండడం, దాని తర్వాత గుర్తించినటువంటి సభ్యులు పోలీస్ స్టేషన్లో మీ కేసులు పెట్టడం, దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే అన్ని రోజుల పాటు కూడా వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా కూడా ఈ కొంతమంది అంటే అందరూ కొంతమంది కొన్ని చోట్ల ఈ సంఘమిత్రాలకు సంబంధించి ఈ రకంగా డబ్బులు కొట్టేస్తున్నారు. సో సభ్యులు ఎవరైతే ఈ వివిధ డ్వాక్రా గ్రూపులు కానీ లేదా వివిధ రకాలుగా ఈ విధంగా అంటే ఈ సంఘాలు ఏర్పాటు చేసుకొని ఉంటారో అక్కడ ఉన్నటువంటి లీడర్లతో ఎంత నిజాయితీగా ఉన్నా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కొన్నిసార్లు తారుమారు అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో తప్పకుండా వాళ్ళు ఈ రకంగా తప్పుడు పని చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు కడుతున్న డబ్బు కానీ మీరు చేస్తున్న ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా పారదర్శకంగా అందరూ బాధ్యతగా తీసుకొని మీరు గ్రూప్లో ఉన్న 10 మంది ఉంటే 10 మంది, 15 మంది ఉంటే 15 మంది, ఇలాంటి 7 మంది ఉంటే 7 మంది అంటే మీ స్థాయిలో మీరు పెట్టుకుంటూ ఉంటారు కదా. మరి మీరందరూ కనుక కొంచెం జాగ్రత్తగా ఉంటే దాని తర్వాత సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉండదు. తాజాగా ఒక ఘటన జరిగింది ఇక్కడ తిరుపతి జిల్లాలో, మీకు ఆ విషయం చెప్తాను. తిరుపతి రూరల్ కుంట్రపాకం పంచాయతీలో సంఘమిత్ర అనేటటువంటి మహిళ చించులక్ష్మి అంటే డ్వాక్రాకి సంబంధించినటువంటి నిధులు అంటే ఆ సభ్యులకు సంబంధించిన నిధులు 11 లక్షల రూపాయలని ఆమె కొట్టేయడం జరిగింది.
అంటే సేమ్ ఇందాక నేను చెప్పాను కదా, సంతకాలు పెట్టించుకొని వేలుముద్రలు వేయించుకొని నేను డబ్బులు కడుతున్నాను మీరే అధైర్యపడకండి అని అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చి వాళ్ళు కష్టపడి వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బును 11 లక్షల రూపాయలని కొట్టేయడం జరిగింది. సరే, ఈ విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళు పంచాయతీలోని ఎస్టీ సంఘాల నిధుల దుర్వినియోగం చేసినట్లు లెక్కల తనిఖీల్లో తేలింది. వాడుకున్న డబ్బులు తిరిగి జమ చేయాలని అధికారులు ఆదేశించారు. సంఘమిత్ర ఆసుపత్రిలో ఉండగా డబ్బులు చెల్లించేందుకు అంగీకరించినట్లు ఏపీఎంఓ నాగేశ్వరరావు తెలిపారట. అంటే డబ్బు కొట్టేసింది కాకుండా మళ్ళీ ఆమె హాస్పిటల్కి పోయి జాయిన్ అయిపోవడం, ఎందుకు ఇవన్నీ కూడా అవసరం ఏంటి? కాబట్టి ఎప్పటికప్పుడు మీరు కట్టే డబ్బులు మీరు కట్టేటివి జాగ్రత్తగా కన్నా మీరు ఎప్పటికప్పుడు దాన్ని తనిఖీలు చేసుకుంటూ ఉంటే ఈ సమస్యలు మాత్రం రావు. సో సభ్యులు, మహిళలు మీరు ఎందుకంటే ప్రధానంగా రాత్రింబౌలు కష్టపడి కూలి పనులు చేసుకొని పశువులు మేపుకొని రైతులు పంట పొలాల వద్ద కష్టాలు పడి డబ్బులు కష్టపడి సంపాదించుకుంటూ ఉంటారు. సో మీరు కష్టపడిన డబ్బు కాబట్టి ఎవరో ఒకరిద్దరు చేసే దానివల్ల మీకు అంటే మీకు ఇబ్బందులు వస్తాయి. దాని తర్వాత మీకు తీవ్రమైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే మాత్రం బాగుంటుంది.